చాత్రిగడ్డ సర్వే నెంబర్ 1లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలతో నిరుపేద కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేసిన ఏనుగుల తిరుపతి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలానగర్ మండల హస్మత్పేట్ చాత్రిగడ్డ సర్వే నెంబర్ 1లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలతో నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి అన్నారు. కూల్చివేతల అనంతరం బాధితులను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నివాసానికి తీసుకువెళ్లి వారి సమస్యలను వివరించినట్లు తెలిపారు. అనంతరం ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి బాధిత ప్రాంతాన్ని సందర్శించి వారి ఆవేదనను తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఏనుగుల తిరుపతి పేదల ఇళ్లను కూల్చివేయడం సరైన చర్య కాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. అక్రమంగా భూముల రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయనే అంశంపై రెవెన్యూ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు బీజేపీ తరపున ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు బాధితులు కూడా తమ సమస్యలు పరిష్కారం కాకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మేము 3 ఏళ్ళు అవుతుంది సార్ జాగ తీసుకొని. ఆ 3 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యింది. రిజిస్ట్రేషన్ పైసలు కట్టించుకుంది గవర్నమెంటే. మాకు మీటర్ వచ్చింది, మీటర్ పైసలు తీసుకుంది గవర్నమెంటే. ఇప్పుడు మాకు 3 ఏళ్ల నుండి ఇల్లు ట్యాక్సీ కడుతున్నాం సార్. అది గవర్నమెంటే కదా. మీరు అప్పుడు చెప్పాలి కదా మీరు ఇల్లు కట్టుకోవద్దు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు అప్పుడు చెప్పాలి. మేము చదువుకోని వాళ్ళు ఉన్నాం సార్, మాకు ఏది తెలియదు. ఎవరు ఎట్లా చెప్తే అట్లా నమ్ముతాం. చిన్న పిల్లలు వేసుకొని మేము ఇళ్ళలో తాళం పెట్టి ఇళ్ళలో పనికి పోకుండా మేము రూపాయి కష్టం చేసుకున్నాం సార్. కష్టం చేసుకొని ఇంత దూరం వచ్చినాక ఇప్పుడు మా భర్తల ముఖాలు చూస్తే మాకు అసలు భయం అవుతుంది. వాళ్ళు ఏమైనా టెన్షన్ పెట్టి వాళ్ళకి ఏమైనా అవుతుందో ఏమో. మాకు ఎట్లా మాకు ఈ ఆధారం ఆధారం లేకుండా మేము ఒంటరిగా మిగిలిపోతామో ఏమో అని మస్తు భయం అవుతుంది సార్. మా ప్రాబ్లం మీద మీరు ఎట్లయినా చేసి మాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్. ఇవన్నీ కట్టించుకుంది గవర్నమెంట్. ఇది పురావస్తు శాఖ అయినప్పుడు ఒక ఇల్లు కట్టినప్పుడు ఎంఆర్ఓ వస్తారు, వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ వస్తారు సార్. వచ్చినప్పుడు వాళ్ళు మీరు తొందరగా కట్టుకోండి అమ్మా, మీరు కట్టుకొని మీ ఇంట్లోకి వచ్చేసేయండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళు ఎట్లా ఏ రకంగా చెప్తారు సార్. ఇది గవర్నమెంట్ ల్యాండ్, మరి మీరు కట్టుకోవద్దు, మీకు ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పాలి కదా. మేము 50 గజాలు సార్ 20 లక్షలు పెట్టి తీసుకున్నాం. అది ఎక్కడ తక్కువ, 20 లక్షలు తక్కువనేనా సార్. 100 గజాలకి 50 లక్షలు అవుతుంది. ఇప్పుడు మాకు ఏమంటే తక్కువ వచ్చింది ఏదో, కాకపోతే మార్కెట్ కి దగ్గర ఉంది, మాకు పనులకు దగ్గర ఉంది, మేము పనులు చేసుకుంటే బతికేటోళ్ళం, మా పిల్లలు స్కూళ్ళకు దగ్గర ఉంది అని ఒక్క ఆలోచనతో మేము ఇక్కడ నేను కొనుక్కొని 60 గజాల భూమిని ఇవాళ దిక్కు లేని వాళ్ళు చచ్చిపోతే శవాన్ని కూడా కిరాయి ఇంట్లో ఉండనివ్వరు కదా. మేము దిక్కులేని సావద్దు కదా, మేము అనాథ శవంగా ఉండద్దు కదా, మేము రోడ్ల మీద వేసుకునేటువంటి పరిస్థితి రావద్దు, మేము శ్మశాన వాటిల్లో మా శవాలు వేసుకునే పరిస్థితి రావద్దు. మాకంటూ ఒక ఇల్లు ఉండాలి, అది 60 గజాల 50 గజాల కాదు, ఇల్లుంటే చాలని చెప్పి ఒక తరం కష్టపడితే ఒక 20 లక్షల రూపాయలు ఇళ్ళల్లో పనిచేస్తే వచ్చేది 10,000 రూపాయలు వస్తాయి. కూరగాయలు అనుకుంటే 10,000 15,000 రూపాయలు వస్తాయి. హమాలి పనిచేస్తే 20,000 30,000 రూపాయలు వస్తాయి. వాళ్ళు ఇప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి ఆకలిని కూడా భరించుకొని పిల్లలకు కోరికలను కూడా చంపుకొని కనిపించిన అమ్మ నాన్న చక్కగా అన్నపెట్టకుండా కళ్ళ బిడ్డలను కూడా చక్కగా చూసుకోకుండా పూలవాళ్ళని తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లో చేసి పైసా జమ చేసి ఇవాళ ఈ హాస్పిటల్లో గజం 20,000 రూపాయలు ఇక్కడ ఉండొచ్చు, 1,00,000 రూపాయల గజం, ఇక్కడ 70,000 రూపాయల గజం ఉండొచ్చు, 50,000 రూపాయల గజం ఉండొచ్చు. వీళ్ళు ఆ కాలంలో ఆనాడు 20,000 రూపాయల గజం వస్తుందంటే 25,000 రూపాయల గజం వస్తుందంటే తక్కువ వస్తుంది కదా, 50,000 గజాలు సరే ఇల్లు కూలగొడుతుందా గవర్నమెంట్ అని చెప్పి కడుతున్నారు. వాళ్ళు చెప్తున్న మాట ప్రకారంగా ఒకవేళ గవర్నమెంట్ గారికి సోయి ఉంటే వాళ్ళు మనిషి అయితే చదువుకున్న వాళ్ళే అయితే మానవత్వం ఉంటే వాళ్ళని కూడా ఒక భార్యలో పిల్లల్లో ఉన్నట్టుగా భావిస్తే ఆనాడే ఈ భూములు ఎవడైతే లేఅవుట్ చేస్తున్నాడో, ఈ భూములు ఎవడైతే అమ్ముతున్నాడో ఇవి మీరు అమ్మద్దని చెప్పి వాళ్ళని నివారించాల్సి ఎక్కడ ఉండేది. వాళ్ళు అవసరమైతే ఇవాళ ఎట్లయితే కొనగొడతానని చెప్పి ముందుకొచ్చిన బిడ్డ ఆనాడే వాళ్ళ ఇంటికి పోయి అరెస్ట్ చేసి బిడ్డ నేను అమ్ముతున్నావు, రేపు బలే అంతా కూడా పేదవాళ్ళు బలవుతున్నారు, ఉన్నవాళ్ళు కాదని చెప్పి ఇవాళ 102 రూపాయలు 120 రూపాయలు కొనుక్కుంటున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, పైసలు తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇవాళ ఇల్లు ట్యాక్స్ కట్టే వాళ్ళు కొనుక్కుంటున్నారు. నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఇవాళ ఈ యొక్క అస్మత్పేట సర్వే నెంబర్ 1 మాత్రమే కాదు. హైదరాబాద్ నగరంలో నువ్వు అట్లా కూలగొట్టాలనుకుంటే ఇవాళ ఏ ఒక్క బస్సు కూడా వెళ్ళదు, ఏ ఒక్క బస్సు కూడా వెళ్ళదు. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇవాళ ఆనాటి ప్రభుత్వం జీవో నంబర్ 58, జీవో నంబర్ 59 రెగ్యులేషన్ కింద తెచ్చింది. ఒకవేళ ఈ భూములన్నీ కూడా ఇళ్ళన్నీ కూడా కాగితాలు లేకపోతే రెగ్యులైజ్ కాకపోతే వాళ్ళకు హక్కులు లేకపోతే వాళ్ళకు హక్కులు కల్పిస్తారని చెప్పి నువ్వు ఏ చట్టాన్ని తీసుకొచ్చినావో 120 గజాల లోపుల పేదలకి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు కాగితాలు ఇస్తారని చెప్పిందో ఆనాటి ప్రభుత్వం. వాళ్ళు ప్రభుత్వమే కదా. మేము ప్రభుత్వాలు మారచ్చు, ముఖ్యమంత్రులు మారచ్చు, కలెక్టర్లు మారచ్చు, కమిషనర్లు మారచ్చు, పోలీస్ డీజీపీలు మారచ్చు, కానీ సమస్య మాత్రం కదే. ఇవాళ ఏ ఎంఆర్ఓ, ఇవాళ ఏ కలెక్టర్ అయితే దీన్ని కూలగొట్టడానికి ఆదేశించిందో ఆనాటి కలెక్టర్ ఏం చేసిండు, ఆనాటి ఎంఆర్ఓ ఏం చేసిందని చెప్పి నేను నోరు లేని మహిళలు అంటే జ్ఞానం పుట్టి తలకాయ ఎక్కడ పెట్టుకుంటామని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు? నేను అంటున్నా, ఎందుకు ఇలా మొత్తం హైదరాబాద్లో 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం నేను పక్షుల మార్కెట్ పక్కకు ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మార్కెట్ పక్కకు ఒక బొడ్డలు బయట కొట్టుకున్న బొందు ఉంటుంది, మీ పక్కకు బొందు ఉంటుంది. అక్కడ ఏ సర్వే నెంబర్ అని ఇవాళ ప్రైవేట్ అంటుందో గా సర్వే నెంబర్లో ఉన్న కొంత భూమిని ఆనాడే ప్రభుత్వం వేలం వేసి అమ్ముకున్నది. ఒకటే సర్వే నెంబరు ప్రభుత్వం భూమి అని చెప్పిన అమ్ముకున్న తర్వాత అదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఇవాళ 8 ఎకరాల 9 ఎకరాల భూమి ఎట్లా ప్రైవేట్కి అవుతుంది? అందరికీ నమస్కారాలు. అయ్యా, నేను 75 గజాలు తీసుకున్నా, ఇక్కడ కట్టిన ఇల్లే. అది నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే నా కాలు పోయింది, హ్యాండిక్రాఫ్ట్. నేను 15 లక్షలు నాకు కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినాము. క్లెయిమ్ చేసిన తర్వాత 15 లక్షలు వచ్చినాయి. ఇంకా 15 లక్షలు 16 లక్షలు అప్పు చేసుకున్నాను. నేను అప్పు తీసుకొని ఇక్కడ ఇల్లు తీసుకున్నాను. నేను కూడా కట్టిన ఇల్లే, డబల్ బెడ్రూమ్ అని చెప్పేసి తీసుకున్నా. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బాగుంటుందంటే వాళ్ళు ఏమన్నారంటే రిజిస్ట్రేషన్ ల్యాండే ఇది, ఈ డూప్లికేట్ కాదు, ఇది నోంట్రీ కాదు, అది మన రిజిస్ట్రేషన్ ల్యాండ్ అని చెప్పారు. అట్లా అనేసి నేను తీసుకున్నా. ఇక్కడ ఇప్పుడు సడన్ వచ్చి వీళ్ళు హైడ్రా అని చెప్పేసి వీళ్ళు నిన్నటి నుంచి ఇక్కడ బ్రోకర్లు తీసుకోమని చెప్పారు నాకు. ఇక్కడ పేర్లు బ్రోకర్లు అంటే 4 ఉన్నారు. మన నలుగురు పేరు చెప్పు. ఇప్పుడు మూసా ఖాన్ అనే ఒకడైనా, ఇంకా మన మూసా ఖాన్, మునీరు, ఇంకోటి మన మున్నాబాయ్, వీళ్ళంతా కలిపి ఈ వెంచర్ చేసారు. ఈ వెంచర్లో తీసుకున్నా నేను. ఇక మీరే చేయాలి. ఇప్పుడు రాలే. అప్పుడు తీసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళే బ్రోకర్లు మధ్యలో ఉండి ఇప్పించారు. ఇంటికి ఏం డ్యామేజ్ కాలేదు. ఇంకా నోటీస్ గిట్ట ఏం చెప్పలేదు. ఇంకా ఇక్కడ ఏమైతే తెలియదు. ఇంకా రేపు నేనైతే హ్యాండిక్రాఫ్ట్ అంతే డిమాండ్ చేస్తున్నాను. నేను అంతే. అందరూ వస్తారా? ఇంతేనా? ఓకేనా? ఈరోజు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హస్మాత్పేట విలేజ్ ఇక్కడ చిత్రగడ్డలో ఉన్న కన్నీటి గాథలు చూస్తుంటే చెల్లించని హృదయం లేదు, చెల్లించని మానవుడు లేడు. చాలా కన్నీటి గాథ. వీళ్ళ బాధలు చూస్తుంటే చాలా అసలు విషాదకరం. వీళ్ళు కడుపు చేత పట్టుకొని పొట్ట చేత పట్టుకొని ఎక్కడి నుంచి వచ్చి మార్కెట్లో లేకపోతే రాణిగంజ్లో చిన్న కూరగాయలు అమ్ముకుంటూ ఇళ్ళలో పనిచేసుకుంటూ చిన్న ఇల్లు కట్టుకుంటే వాళ్ళు కఠినంగా ఇక్కడ దుర్మార్గులు ఇక్కడ ఈ స్థలాన్ని వీళ్ళకి అంటగట్టి ఎవ్వరు కూడా ఇక్కడికి రాకుండా పాపం వీళ్ళ నిరుపేదలకు అన్యాయం చేసినోడు ఈరోజు ఎవ్వరు కూడా ఇక్కడ పత్తకలేడు. స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే 100% చెప్తున్నా, స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యేనే ఈ లేఅవుట్ అంతా వేసిర్రు. ఈ లేఅవుట్ అంతా వేసి వాళ్లకు డిస్ట్రిబ్యూషన్ దగ్గర తగాదాల వలన ఈరోజు పాపం వీళ్ళ ప్రాణానికి వచ్చింది. ఈరోజు ఎవరైనా నిరుపేదలు వీళ్ళు ఏదైనా ప్రాణంగా ఏమైనా వేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? వాళ్ళ కన్నీటి గాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మా ఎంపీ గారు వచ్చి ఈరోజు వాళ్ళందరికీ భరోసా ఇచ్చిండు. రేపు వీళ్ళంట మేము ఉంటాము, మా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మా ఎంపీ
ఎంపీ గారు ఉంటారు. వీళ్ళకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాము. వీళ్ళ ఇళ్ళకు పట్టాలు ఇవ్వాలి. వీళ్ళకు ఈ ఉన్న జాగాలు కూడా వాళ్ళకు కొనుక్కున్న జాగాలు కూడా పట్టాలు ఇవ్వాలి. కొందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కొందరు ట్యాక్స్ కడుతున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? సబ్ రిజిస్టర్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు? ఇన్ని రోజులు ఎట్లా మీటర్ ఇచ్చిండు? ఫస్ట్ అంతా వీళ్ళు ఏం జరగకుంటే వాళ్ళని అడ్డుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. కాబట్టి మేము అందరం కూడా మా ఎంపీ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ కూడా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాము. వీళ్ళకి ఏ చిన్న అదైనా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా వీళ్ళకు పట్టాలు ఇవ్వాలి. ఇక్కడున్న బ్రోకర్లను, ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులే ఈరోజు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యేనే ఈ లేఅవుట్ అంతా చేసిండు. వాళ్ళ ఇంటికి కూడా అవసరం ఉంటే వాళ్ళ ఇంటికి కూడా ధర్నాయాలు కూడా సిద్ధంగా ఉన్నాము. వీళ్ళకి న్యాయం జరిగే వరకు వీళ్ళందరూ అందరూ ఉంటామని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి జై. మేము తప్పకుండా వీళ్ళకు ఖాళీ ప్లాట్లు ఒకవేళ వాళ్ళు ప్రభుత్వం ఇట్లా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే దాన్ని నష్టపరం ఎవరు ఇవ్వాలి? ఇక్కడ ఇప్పుడు డబ్బులు ఎవరు ఇవ్వాలి వాళ్ళకు? ఇప్పుడు స్థానిక కార్పొరేటర్ డబ్బులు తీసుకుని ఇస్తాడా? వాడు ఒక ముజీబ్ అని వాడిని ముందు పెట్టిర్రు. ఈ ఎమ్మెల్యే అందరికీ తెలిసింది, ఎవరు కూడా ధైర్యంగా ముందుకు చెప్తలేరు. కానీ స్థానిక ఉన్న ముజీబు, ఇప్పుడు స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే వీళ్ళే దీన్ని లేఅవుట్ చేసారు. అందరూ మొత్తం హాట్ కేక్లా పంచుకున్నారు. ఈరోజు వాళ్ళ మధ్యలో తగాదాలు వచ్చి, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్లో తగాదాలు వచ్చి లాస్ట్కి వస్తే వీళ్ళ మీదకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళకు ప్రజలకు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మేము అందరం కూడా అండగా ఉంటాము. దీని వెనుక ఎవడున్నా వదలొద్దు. వీళ్ళకి దమ్ముంటే, ధైర్యం ఉంటే వాని ప్రాసిక్యూట్ చేయాలి. ఎవడైతే ఇక్కడ స్థానికంగా నాయకుడు అమ్మిండో వాడిని ప్రాసిక్యూట్ చేయాలి. వాడిని వదిలేసి నిరుపేదల మీద పెత్తనం చూపిస్తే ఇది సమంజసం కాదు. మేమందరం కూడా ఈ ప్రజలందరికీ అండగా ఉంటామని మేము హామీ ఇస్తున్నాం. రానున్న 15 రోజులలో మనం నోటీసులు ఇచ్చేసి దీన్ని అంతా కూల్చుతూ ఉంటుంది. దానిపై మేము ప్రజలకు అండగా ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలేదు. వాళ్ళ కూల్చే పరిస్థితి మాత్రం మా ఎంపీ గారు, మేము అందరం కూడా ఇక్కడనే ఉంటాము. మా ప్రాణాలు మేము పోతేనే ఇక్కడ ఇల్లు కూల్చాలి తప్ప మేము అప్పటికి కూడా మేము వీళ్ళకి అండగా ఉంటాము. మేము భరోసా ఇస్తున్నాం. అనేది హైడ్రా ల్యాండ్ కాదు కదా అన్న, మళ్ళీ హైడ్రా బోర్డు పెట్టిండ్రు దీనికని. ఇప్పుడు హైడ్రా పక్కన చెరువు ఏం లేదు కదా అన్నట్టు. 35,000 గజం, 75 గజాలు, 35,000 గజం, 27 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నా. ఇప్పుడు అది గవర్నమెంట్ అంటారు. నాకు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది. నేను మండల ఆఫీసులో పోయినా 1,49,000 రూపాయలు ఎస్బీఐ బ్యాంకులో డీడ్ కట్టాను నేను. మరి ఆ డీడ్ గవర్నమెంట్ యాజ్ వెల్ ఎట్లా తీసుకుంది? నాకు 1,48,000 రూపాయలు అది టైపర్ కొట్టి తీసుకుని ఆయన ఎట్లా తీసుకున్నాడు? అవి ఎట్లా ఇచ్చిర్రు? నా బోకర్ మధ్యలో రిజిస్ట్రేషన్ చేయించిన 12,000 తీసుకున్నాడు. అవి ఎట్లా ఇచ్చినాయి? ఇవన్నీ పేపర్లు నా దగ్గర ఉన్నాయి. మరి ఇవన్నీ వచ్చినప్పుడు గవర్నమెంట్ పేపర్, అవన్నీ గవర్నమెంట్ కాదు, ఇది ల్యాండ్ మన అవన్నీ అని చెప్పి ఎట్లా నాకు రిజిస్ట్రేషన్ చేసారు? గవర్నమెంటే కాదు ఈ ల్యాండ్ అనే. మనకు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసారు? నాకు మీటర్ ఎట్లా వచ్చింది? నాకు ట్యాక్స్ ఎట్లా వచ్చింది? నాకు అమ్మింది మా మార్కెట్ అయిన మధ్యవర్తి ఒక పెద్ద మనిషి. అమ్మే ఆయన పేరు ముస్లిం అనే పేరు నాకు ఐడియా వస్తాయి. చదువు రాదు. ముస్లిం కాదు కార్పొరేటర్. వాళ్ళు సార్ వాళ్ళ పెద్ద లీడర్ తర్వాత చిన్న లీడర్ తర్వాత నా దగ్గర 3వ ప్లేస్లో నా దగ్గరకు వచ్చింది. వాళ్ళు మంచిగా ఉన్నారు. కొనుక్కునేది నాకు చదువు రాదు. ఇది సర్వే నెంబర్, 20 నెంబర్ సార్ రిజిస్ట్రేషన్ అని కొనుక్కునేటప్పుడు ఎవరికి ఆ నెంబర్ పోతాయా? నేను రేపు కొనుక్కున్నాక మళ్ళీ ఆయనతో పోతే నా పరిస్థితి సార్ అంటే రిజిస్ట్రేషన్ ఆ పక్క రిజిస్ట్రేషన్. ఏం రిజిస్ట్రేషన్? ఇగో ఇలా పేరు ఉంది రిజిస్ట్రేషన్, ఇలా పేరు తర్వాత నీకు వచ్చిందా అన్నారు. నేను మనకంతా చదువు నమ్మినాం. ఒక మళ్ళీ మా మార్కెట్లో పెద్ద మనిషి అన్నట్టు ఉన్నాడు. ఆయన చూసి నేను నమ్మిన. ఆయన దగ్గర వేయండు. ఆయన తీసుకున్నాడు బరాబరి అమౌంట్. ఆయన దగ్గరికి నాకు వచ్చింది. ఆయనకు 10 రూపాయలు దొరికినాయి, ఆయనకు 1,00,000 రూపాయలు దొరికినాయి, ఆయనకు ఇంకో 10 లక్షలు దొరికినాయి. కానీ లాస్ట్కి వచ్చే వరకు బాధ్యుని ఇవ్వలేనా నేను? ఆయన మరి నేను ఏమన్నా మాట్లాడుతురా? నేను ఇప్పుడు నిన్నటి వరకు నేను చూసుకుంటే బీరిపోయినా. ఇంకా అక్కడ పోయే దగ్గర రాలే. నేను ఏడ్చుకుంటే నైట్ అంతా నేను నిద్రపోలేదు. నేను ఒక్క రోజు కాదు కష్టపడి 10 రోజులు కాదు. నేను 1.5 సంవత్సరం అవుతుంది. మార్చి 22 తారీఖు డేట్ పేపర్ 2005 పేపర్ ఫోటో తీసుకున్న పేపర్లు ఒరిజినల్ పేపర్లు ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే ఏమి ఇవ్వలేదు. కూర్చో డైరెక్ట్ నేను పొద్దున్న మార్కెట్లో అమలు పని చేస్తుంటే మీ ఇంట్లో కాడ పెడుతురా బాబు అని వచ్చిన వాళ్ళు మార్కెట్లో పని పెట్టుకుని వచ్చాం. వస్తే పోలీసుల దగ్గర రాలేదు. దూరం వెళ్ళగొట్టారు. దూరం బీడిపోయి అట్లే చూసుకుంటూ నైట్ అంతా నిద్ర లేదు. పోయి అడుగుదామంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కలుతలేదు, లావాడతలేరు. సార్ మరి మా పరిస్థితి ఎందుకు? ఎన్ని పైసలు కడితే మేము ఒక్కరోజు 2 రూపాయలు కాదు 27 లక్షల రూపాయలు కట్టినా రిజిస్ట్రేషన్కు 1,70,000 రూపాయలు రిజిస్ట్రేషన్కి అయినాయి. మామూలు ల్యాండ్ ఆయనకి 27 లక్షలు, రిజిస్ట్రేషన్కు 1,70,000 రూపాయలని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ అన్నారు. అన్ని కట్టిన పైసలు ఇప్పుడు పోతాను. డిమాండ్ ఏంది? నేను ఏదైనా తేడొస్తే అక్కడనే కిరోసిన్ పోసుకొని అందరి అంతా ఉన్న గ్రూపులలో కెమెరాలు పెట్టి
సహజీవనం చేసుకుంటా కానీ నేను నేను బతకచ్చి 2003 సంవత్సరాలు వచ్చి నేను ఇంతవరకు కష్టపడి సంపాదించి అది ఒకటే అమౌంట్ ఉన్నది. ఇది నేను దాన్ని కట్టుకున్నా. అది వినక నేను ఏ ముఖం పెట్టుకున్నా? మా అమ్మకి 5 తులాల బంగారం ఉంటే ఆమె కష్టపడి సంపాదించి గిరి పెట్టి బ్యాంకులో నేను లోన్ తెచ్చుకున్నా 5 లక్షల రూపాయలు బంగారం పెట్టి. నా భార్య 3 తులాలు ఉంటే మొత్తం 8 లక్షల రూపాయలు అప్పు చేసిన. టోటల్గా 21 లక్షలకు నేను నా సొంత అమౌంట్ చేసుకొని ఇప్పుడు అది వేనక నేను రేపు ఏం ముఖం పెట్టుకుని మా అమ్మగారికి పోనా? ఈడే పెట్టుకున్న పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్ చదివిస్తున్నా. గురుకుల హాస్పిటల్ నాకు 3 పిల్లలు 3 బిడ్డలు అయితే గురుకుల హాస్పిటల్ చదివిస్తున్నా. నాకు రిజిస్ట్రేషన్ పేపర్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మనిషి దగ్గర పోయి ఫస్ట్ మీరు అడుగురి, అడుగుతా తిరుపతి దగ్గర పెద్ద లీటర్ దగ్గర రండి, ఏం న్యాయం మళ్ళీ చెప్పురి, మళ్ళీ వస్తాం. రాదు సార్, మీరు జరా మీ సపోర్ట్ ఉంటే. మేము పోయిన వాళ్ళు అయితే పెద్ద లీడర్ల దగ్గర భూములు లేవు సార్. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు భూములు ఇవి. అమ్మిన వాళ్ళు అంతా మంచిగా ఉన్నారు. మా పరిస్థితి ఇప్పుడు అంతా 50 గజాలు 70 గజాలు 60 గజాలలో ఉన్నారు. అందరూ అమలు పని చేసుకునే వాళ్ళు, కైకిలు వేసుకునే వాళ్ళు. అసలు కబ్జాలు ఎవరు చేసారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. మాకు అమ్మ అప్పీరు అవతల పడ్డారు. ఇప్పుడు మా పరిస్థితి రోడ్డు మీద ఉన్నది. బతితే బతుతో ఏదైనా తేడా వస్తే సత్తం అందరం కలిసి ఇది ఒకటే. పూర్తి బాధ్యత ఎవరంటారు? గవర్నమెంట్ చూసుకోవాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. మళ్ళీ కొంచెం మాకు అన్నాలు లీడర్లు ఎవరు ఉంటే మాకు అరే పాపం గరీబ్ వాళ్ళ భూములు పోతున్నట్టు వాళ్ళే అమ్ముకున్న వాళ్ళు బాగానే బతుర్రా అనేది వాళ్ళు కూడా ఏమైనా జర ఐడియా ఉన్న వాళ్ళు మాకు సలహా ఇచ్చి మాకు సపోర్ట్ చేయగలరని పేరున అందరికీ అన్ని పార్టీల లీడర్లకు, తెలుగుదేశం కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అందరు లీడర్లను కోరుతున్నా. అన్న మీ తమ్ముని అనుకోరి, మీ అన్నని అనుకోరి, మీ ఏమని అనుకోరి, పని అనుకోరి, అయినా పర్లేదు కానీ మమ్మల్ని కాపాడని అందరి పోలీసులను కూడా అందరికీ కాపాడారు. మమ్మల్ని జర మనసులా చూడరి, నూకే కుర్రి కొట్టకుర్రి, మమ్మల్ని జర దయ చూడరని మీడియాను వేడుకుంటున్నా, లీడర్ని